వెల్కమ్ బ్యాక్. కడపలో రాజకీయ ప్రకంపనలు రేపిన పెద్ద దశగిరి హత్య కేసులో విచారణ ముమ్మరం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని నిన్నటి నుంచి విచారిస్తున్నారు. హత్య వెనుక భూ లావాదేవీలు ఉన్నాయనే కోణంలో నిత్యానందరెడ్డిని ప్రశ్నించినట్టు తెలుస్తోంది. అయితే తనకు తెలియదు, సంబంధం లేదని పోలీసులకు ఆయన చెప్పినట్టు సమాచారం. ఇక పెద్ద దశగిరి హత్య కేసులో నిత్యానందరెడ్డి భార్య దీప్తిని సైతం పోలీసులు విచారణ చేస్తున్నారు. నిన్నటి నుంచి నిత్యానందరెడ్డిని విచారిస్తున్న పోలీసులు ఆయన చెప్పిన అంశాలపై దీప్తిని ప్రశ్నిస్తున్నట్లు తెలుస్తోంది. ఓ ల్యాండ్ రిజిస్ట్రేషన్ విషయంలో అధికారుల సంతకాలను ఫోర్జరీ చేశారని ఆమెపై ఆరోపణలున్నాయి. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్లో దీప్తి విచారణ కొనసాగుతోంది. మొత్తానికి కడపలో అయితే రాజకీయ ప్రకంపనలు రేపిన పెద్ద దశగిరి హత్య కేసులో అయితే విచారణ ముమ్మరం చేశారు. మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని నిన్న నుంచి విచారిస్తున్నారు. రైట్గా ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి ప్రసాద్ శర్మ అందిస్తారు ఫోన్లలో. ప్రసాద్ శర్మ, మొత్తానికి హత్య వెనుక భూ లావాదేవీలు ఉన్నాయనే కోణంలో అయితే నిత్యానందరెడ్డిని అయితే ప్రశ్నించినట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ ఏంటి? గత నెల 6వ తారీఖున జరిగినటువంటి పెద్ద దశగిరి అలంకానపల్లికి జరిగిన పెద్ద దశగిరి హత్య కేసు సంబంధించి పోలీసులు ముమ్మర దర్యాప్తు చేస్తున్నారు. రిమ్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైనటువంటి కేసు సంబంధించిన దర్యాప్తు చురుగ్గా సాగుతుందని చెప్పాలి. ఇప్పటికే 11 మందిని అదుపులో తీసుకున్నటువంటి పోలీసులు కోర్టుకు హాజరుపరిచి రిమాండ్ ఆదేశించడం జరిగింది. తర్వాత నిన్నటి రోజున ఏదైతే A13 గా ఉన్నటువంటి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఎస్పీ ఆఫీస్ లో పోలీసులు ఎదుట లొంగిపోయారు. అనంతరం చిన్నచౌక్ పోలీసులు అదుపులోకి తీసుకుని ఆయన విచారించారు. నిన్నటి నుంచి ఇవాళ ఉదయం వరకు ఆ విచారణ సాగింది. విచారణ అనంతరం ఆయన నేరుగా కడప రిమ్స్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్షల అనంతరం కడప మొబైల్ కోర్టుకు హాజరుపరిచారు. మొత్తానికి ఈ వ్యవహారంలో దాదాపు 4 నుంచి 5 గంటల పాటు నిత్యానందరెడ్డిని విచారించినట్లు తెలుస్తోంది. పోలీసులు అనేక ప్రశ్నలు అడిగారు. పెద్ద దశగిరి ఇంట్లో దొరికినటువంటి వందల డాక్యుమెంట్లు, పలు భూములకు సంబంధించి స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్ల వ్యవహారంలో ఈ నిత్యానందరెడ్డికి ఉన్న సంబంధాలపై ఆరా తీసినట్టు తెలుస్తుంది. అయితే పోలీసులు అడిగిన చాలా ప్రశ్నలకు నిత్యానందరెడ్డి స్పష్టంగా సమాధానం ఇవ్వలేదు. కొన్నిటికి తెలియదు, తనకు సంబంధం లేదని చెప్పినట్టు కూడా మనకు సమాచారం ఉంటుంది. అయితే మొత్తానికి పోలీసులు నిత్యానంద చెప్పినటువంటి ప్రశ్నలకు సంతృప్తి చెందారా లేదా, తర్వాత ఈ కేసులో ఎలా ముందుకు వెళ్తారనేది తదుపరి చర్యలు బట్టి మనకు అర్థమవుతుంది. అట్లాగే నిత్యానంద రెడ్డి భార్య దీప్తి కూడా, బండి దీప్తి ఎవరైతే ఉన్నారో ఆమెపై కూడా ఒక ఫోర్జరీ చేసి స్థలాన్ని కొట్టేసే ప్రయత్నం చేశారంటూ దాదాపు 4 ఎకరాల భూమికి సంబంధించినటువంటి వివాదం ఒకటి నడుస్తుంది. దీని మీద కేసు కూడా నమోదైంది. ఈ నేపథ్యంలో ఆమెను కూడా చిన్నచౌక్ పోలీసులు ఉదయం పిలిపించి దాదాపు అరగంట పైకి విచారించినట్లు తెలుస్తుంది. అయితే ఏం విచారించారో, తర్వాత నిత్యానందకి సంబంధించిన కేసులో విచారించారా లేకపోతే దీప్తి మీద నమోదైనటువంటి ఫోర్జరీ కేసు సంబంధించి విచారించడానికి పూర్తిగా ఇంకా వివరాలు వెల్లడి కావాల్సింది. మొత్తానికి కడపలో రాజకీయ ప్రకంపనలు సృష్టించినటువంటి పెద్ద దశగిరి హత్య కేసులో రాజకీయ కోణంలో అనేక విమర్శలు, తర్వాత ఆరోపణలు వెలువెత్తున్న నేపథ్యంలో నిత్యానందరెడ్డి దాదాపు నెల రోజుల తర్వాత పోలీసులకు లొంగుబాటు కావడం, తర్వాత తదుపరి చర్యల కోసం ఇంకా ఈ కేసు సంబంధించి 3 ప్రధానమైన నిందితులను ఏదైతే కేసులో కీలకంగా భావిస్తున్నారో వారిని కూడా అరెస్ట్ చేయాల్సింది. వారు అరెస్ట్ అయితే మొత్తం ఈ వ్యవహారంలో అనేక విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉంది. మొత్తానికి పెద్ద దశగిరి హత్య తర్వాత జరిగినట్టు పరిణామాలు చూస్తే కడప నగరంలో అనేక రియల్ ఎస్టేట్ వ్యవహారాల్లో తలదూర్చారని, అనేక రియల్ ఎస్టేట్ లో వ్యవహారం సంబంధించినటువంటి డాక్యుమెంట్లు తారుమారు చేశారని, తర్వాత నకిలీ డాక్యుమెంట్స్ సృష్టించి పెద్ద ఎత్తున భూ దందాలకు, అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్టర్ కార్యాలయాలకు కూడా అనేక రిజిస్ట్రేషన్ తగ్గిపోయాయి. తర్వాత వీటితో సంబంధం ఉన్నటువంటి అనేక డాక్యుమెంట్లు కూడా నిలిచిపోయిన పరిస్థితి కనిపిస్తోంది. రైట్, థ్యాంక్స్ ఫర్ ది ఇన్ఫర్మేషన్ ప్రసాద్ శర్మ. తెలంగాణ కర్ణాటక సరిహద్దులో ఘోర ప్రమాదం జరిగింది. బీదర్లో జహీరాబాద్ రోడ్డుపై కర్ణాటక ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ప్రమాదవశాత్తు బైక్ నుండి కొట్టి బస్సు పల్టీలు కొట్టింది. ప్రమాదంలో 5 ప్రయాణికులు అక్కడికక్కడే మృతి చెందారు. మరో 4 పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. క్షతగాత్రులను బీదర్ ఆసుపత్రికి తరలించారు.